సో హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు డే 3. ఈరోజు మన వ్లాగ్లో ఇండియన్ పంపులో అయితే మనం నైట్ క్యాంపెయిన్ చేసాం అనమాట. సో చాలా కొత్తగా ఉంది, చాలా వియర్డ్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఎంజాయ్ చేసా. దోమలు లేవు గాయస్. నేను దోమలు కొడతాయేమో అనుకుంటూ ఉన్నా, దోమలు అయితే లేవు. సో ఈరోజు అయితే షార్ట్ వేసుకున్నాను అనమాట, బాక్సర్. ఎందుకంటే కంఫర్టబుల్ లేదు ట్రావెలింగ్లో, లిఫ్ట్ తీసుకునేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. సో చాలా ఇబ్బంది అయితే ఉంది. సో ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ఇంకా. సో థ్యాంక్స్ టు ద ఇండియన్ ఆయిల్ నైట్ నాకు పర్మిషన్ ఇచ్చినందుకు. ఎందుకంటే మనం సోలోగా ట్రావెల్ చేస్తున్నాం అంటే మనకు ఒక సేఫ్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ సేఫ్ ప్లేస్లో అయితే నేను నైట్ అయితే స్టే చేశాను. దానికి మీరు వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. సో మనమైతే లేట్ లేకుండా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి వీడియోలోకి అయితే వెళ్దాం గాయస్. లేట్. సో ఈ పాయింట్ అయితే దాటిన తర్వాత లారీస్ అయితే ఆపరంట. సో అందుకని చెప్పేసి నేను ఒక 1/2 కిలోమీటర్ నడిచి నేను ఆగిపోయాను. ఎందుకంటే ఇదంతా చెక్ పోస్ట్ ఏరియా కాబట్టి. ఇప్పుడే ఒక టీ అయితే తాగాను అన్నమాట. అన్న ఏం చెప్పాడంటే, బ్రో ఇక్కడ అయితే ఆపుతారు, మీరు ఇంకా దాటిన తర్వాత నాగ్పూర్ వెళ్ళాలంటే చాలా కష్టం. సో బెటర్ ఇక్కడే వెయిట్ చేసి ఎంతసేపు అయినా కానీ ఒక లారీ పట్టుకుని వెళ్ళిపోండి. సో ఈవినింగ్ వరకు మీ జర్నీ అంతా కూడా చాలా ఫ్రీగా అయితే ఉంటుంది, మధ్యలో దిగి ఎక్కి తలనొప్పి ఉండదు అని చెప్పన్నాడు. సో చూద్దాం, లేకపోతేనేమో కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తా. ఒక 10 మినిట్స్ చూసాక ఏమీ రాకపోతే. ఇక్కడెక్కడా కూడా రోడ్లో ఒక్క చెట్టు అయితే లేదు, ఎండ అయితే చింపేస్తుంది. చాలా దూరం నడిచాను, అయినా ఒక్కటి కూడా బైక్ అయితే కానీ లేదా ఆటో కానీ ఏది కూడా లిఫ్ట్ అయితే ఇవ్వట్లేదు. సో నాకు ఒకటి అనిపించింది, అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదు, బట్ మన సైడ్ ఉన్నంత అయితే ఇక్కడ లేదు, లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఆపట్లేదు వెహికల్స్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్డు పక్కన ఎక్కడ కూర్చోడానికి ఒక చెట్టు కూడా లేదు. సో ఇలాంటి పిల్లర్ ఉందన్నమాట. పిల్లర్ నేనైతే ఇప్పుడు నేను నుంచున్నా, చాలా దూరం అయితే వాక్ చేసి, ఫుల్ డస్ట్. సో చూద్దాం ఎవరైనా ఆపుతారేమో. సో దేవుడు ఉన్నాడు, మనకైతే బండి దొరికిందనమాట. టోల్ గేట్ వరకు లిఫ్ట్ ఇచ్చాడు అన్న. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యప్రదేశ్ కానీ హర్యానా కానీ వెళ్ళే లారీస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే ఆపి ఎక్కేసి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. చూడండి గాయస్, బ్యాగులు, నేను ఎంతైనా ఇంట్లో నుండి బయటకు వస్తే నాకు కష్టం అనేది తెలియాలి. చాలామంది యూత్ ఉన్నారు, ఇంకా కష్టం అనేది తెలియకుండా పేరెంట్స్ సంపాదిస్తుంటే తిరుగుతున్నారు. సో వాళ్ళకి అదొకటే కాదు, సోలోగా ట్రావెల్ చేయాలనుకున్నా. అందుకే ఆల్ ఇండియా వాక్ అండ్ లిఫ్ట్ సోలోగా అయితే చేస్తున్నా. సో మనల్ని అయితే ఎగ్జాక్ట్గా టోల్ గేట్కి, మనోహరాబాద్ టోల్ గేట్కి ఒక 1 కిలోమీటర్లు అయితే దించాడు అనమాట బ్రో. లొకేషన్ అయితే బాగుంది. సో చూసారుగా, టోల్ గేట్ అయితే ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది. సో అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తే టోల్ గేట్ దగ్గర నుంచి ఏదో ఒకటి లిఫ్ట్ పట్టేసుకొని వెళ్ళిపోతాను గాయస్. నా వల్ల అయితే కావట్లేదు నడవడం, ఎందుకంటే ఎండ ఇక్కడ చంపేస్తుంది. మన ఆంధ్రాలో కొంచెం పర్లేదు, హైదరాబాద్లో అయితే చంపేస్తుంది. ఇంకా మధ్యప్రదేశ్ ఇవన్నీ ఏంటంటే ఇంకా వేడి ఎక్కువ ప్రాంతాలు. సో ఒకసారి కేదార్నాథ్ వెళ్తే కానీ ఇదంతా చల్లగా ఉండదు. సో అప్పటి వరకు ఇలానే వేడిగా ఉంటుంది. దగ్గరకి అయితే వచ్చేసాం టోల్ గేట్ దగ్గరికి. అండ్ ఇంకోటి, నేను నైట్ మనల్ని డ్రాప్ చేసిన అన్న ఉన్నాడు కదా, అన్న అయితే మనోహరాబాద్లో ఉన్నాడంట. నా క్యాప్ మర్చిపోయాను గైస్ రాత్రి. సో అన్న ఏం చెప్పాడంటే, క్యాప్ ఇస్తాను రా అని చెప్పేశాడు. మనోహరాబాద్ టోల్ గేట్ దగ్గరకు వచ్చి కాల్ చేయని చెప్పాడు. సరే ఓకే అన్న, వచ్చి కాల్ చేస్తా అని చెప్పా. చూద్దాం ఏం చేద్దాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఇంకా లారీ పట్టేసుకొని వెళ్ళిపోవడమే. ఇంతవాటికైతే నేను ఫుడ్ కూడా అయితే ఏం తినలేదు. సో తింటా ఇప్పుడు. టోల్ గేట్ దగ్గర ఏదైనా ఫుడ్ ఉంటే ఫుడ్ తినేసి నిదానంగా బయలుదేరుతాను అనమాట. చాలా కష్టపడి ఫైనల్గా అయితే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంత ఎండలో చూసారా అసలు ఎంత ఎండగా ఉందో. ఇంత ఎండలో కూడా టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకెంత ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ఉంది అనమాట మనోహరాబాద్ టోల్ గేట్. సో ఇప్పుడు అన్న ఎక్కడున్నా నాకు తెలియదు, కాల్ చేస్తా, లిఫ్ట్ చేసి చెప్తాడు పలానా ప్లేస్లో ఉన్నానని. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి నా క్యాబ్ రిసీవ్ చేసుకొని చిన్నగా జర్నీ అనేది స్టార్ట్ చేస్తాను గాయస్. ఈరోజు ఎలా అయినా నాగ్పూర్ అయినా రీచ్ అవ్వాలి, లేకపోతే ఇండోర్ అయినా రీచ్ అవ్వాలి. రెండింటిలో ఏదో ఒకటి రీచ్ అవ్వాలి. చూద్దాం ఏది రీచ్ అవుతాను. భోపాల్ రీచ్ అయినా ఓకే, భోపాల్ నుంచి మళ్ళీ వెళ్తా, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే బట్ ఇక్కడ మాత్రం ఉండలేని, ఎండ ఎక్కువ ఉంది, చంపేస్తున్నారు బాబోయ్. కారిపోతుంది చూడండి చెమటలు ఎలా మేము.
ఫైనల్గా అయితే లారీ అయితే దొరికేసింది. సో ఇదైతే నాగ్పూర్ వరకు వెళ్తుందంట. సో అక్కడ నుంచి వేరే లారీ చూసుకోవాలి, లేకపోతే అన్నకి లోడ్ ఉందంట. ఆ లోడ్ ఉంటే భోపాల్ వరకు డ్రాప్ చేస్తా అని చెప్పారు. సో గాయ్స్, ఈ లారీలోనైతే నేను ఇప్పుడు దాకా ట్రావెల్ చేశాను అనమాట. ఎందుకు నేను ఇప్పుడు వరకు వ్లాగ్ చేయలేదు అంటే అస్సలు మామూలు బాడీ పెయిన్స్ కాదు, నిద్ర కాదు, అంత టైర్డ్నెస్ అయితే వచ్చేసింది. సో ఇక్కడే తినడానికి ఆగాము. సో లోపలికి వెళ్ళి ఫస్ట్ ఏదైనా ఫుడ్ తిందాం, బాగా టైర్డ్నెస్గా ఉంది. తినేసి తర్వాత వ్లాగ్ చేద్దాం. సో తందూరి రోటీ, దాల్ తడక, ఇలా నీడలో నొలక మంచం మీద కూర్చొని చల్లడి గాలికి తింటుంటే వేడివేడిగా ఉన్నాయి. బాగుంది. సో గాయ్స్, ఇప్పుడే మహారాష్ట్రలోకి ఎంటర్ అయితే అయ్యామన్నమాట. సో మీతో ఒక చిన్న విషయం అయితే డిస్కస్ చేయాల్సింది ఉంది. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే మన లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కష్టపడేవాళ్ళే. అంటే మా డాడీ ఒక రైతు, కష్టపడేవాడే. అండ్ నా ప్రొఫెషన్కి సంబంధించి నేను కష్టపడేవాడిని. అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో కానివ్వండి, ఐటీ సెక్టార్లో కానివ్వండి. సో ఎవరి సెక్టార్లో వాళ్ళు కష్టపడేవాళ్ళే. బట్ వీటన్నిటికి మించి కూడా బాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు. అది నేను ఈరోజు అంటే లాస్ట్ 2 డేస్లో నేను చూసి రియలైజ్ అయ్యాను అనమాట వాళ్ళని. అది ఎవరో కాదు, లారీ డ్రైవర్స్ అనమాట. మనకి వాటర్ కావాలి, మినరల్ వాటర్ బాటిల్స్, పెట్రోల్ కావాలి, పెట్రోల్, డీజిల్ కావాలి, డీజిల్, కెరోసిన్ కావాలి, కెరోసిన్, ఫ్రూట్స్ కావాలి, వెజిటేబుల్స్ కావాలి, రైస్ కావాలి, కూల్ డ్రింక్స్ కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది. మనమన్నా ఒక పని ఆగిపోతాం, బట్ వాళ్ళు అలా కాదు, ప్రతి పని చేయాలి. సో ఈరోజు కంటి రెప్పలో నా లైఫ్ అయితే అయిపోయేది. అంటే ఎలా అంటే నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను మా మమ్మీతో. ఒక 2:30-3 అవుతుంది టైము. బండి అలా డివైడర్ ఎక్కేసింది. అంటే ఆయన కన్ను కొట్టారనమాట, నిద్రలో కళ్ళు మూసుకున్నారు. డివైడర్ ఎక్కేసింది. నేను వెంటనే ఫోన్ ఆపేసి నాక్ చేశాను. అలా ఎక్కి ఇలా దిగింది డివైడరు. సో మా టైం బాగుంది, మాకేం కాలేదు, ఎవరికేం కాలేదు. సో ఇది చెప్పాలనుకుంటుంది. సో వాళ్ళకి డే అదంగా నైట్ అదంగా నిద్ర లేక కష్టపడి డ్రైవ్ చేస్తున్నారు. ఏం లేదు గాయస్, చెప్పాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో మనమైతే వెళ్ళేసి ఇంకా అక్కడ సో బండి అయితే ఆపుంది, వెళ్ళి ఒక కాఫీయో లేకపోతే ఒక కూల్ డ్రింకో తాగేసి ప్రశాంతంగా ఈరోజు నాగ్పూర్ వెళ్ళిపోయి నాగ్పూర్లో రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడ నుండి డైరెక్ట్గా రేపు ఇండోర్ కానీ లేదా ఉజ్జయిని కానీ రేపు ట్రావెల్ అవుదాం. నాకు తెలిసి రేపు ఇండోర్కి వెళ్తానేమో, ఎల్లుండి ఉజ్జయినికి వెళ్తానేమో, చూద్దాం. సో అది మన ప్లానింగ్ని బట్టి ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక జ్యూస్ ఏదైనా తాగుదాం చూసి. ఒక ప్లేస్ చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మన ఎలా చెప్పాలి, నాగ్పూర్కి ఒక 120-130 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఈ ప్లేస్. ఇక్కడ మొత్తం ఏంటంటే ఏపీ, తమిళనాడు, తెలంగాణ. సో ఈ 3 స్టేట్స్కి రిలేటెడ్. అండ్ మీకు కర్ణాటక కూడా, మేబీ కేరళ కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు, నాకు క్లారిటీ తెలియదు. సో లారీస్ మొత్తం అయితే ఇక్కడ ఆగుతాయి అనమాట. చూసారు కదా, మొత్తం అవే దగ్గర ఒక 100 లారీస్ అయితే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ స్టాప్ చేయరంట. ఈరోజు నేను కొత్తగా తెలుసుకున్న విషయం. ఈ స్టాప్ ఉంటుంది, ఈ స్టాప్లోనే ఆపుతారు, ఈ స్టాప్లోనే ఫ్రెష్ అప్ అవుతారు, ఈ స్టాప్లోనే ఫుడ్ వండుకుంటారు, తింటారు, పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ఈ స్టాప్ నుండి స్టార్ట్ అవుతారు. సో అది. సో మనమైతే ఇంకా వెళ్తూనే ఉంటాం. చూడండి గాయస్, ఎన్ని లారీస్ ఉన్నాయో. మొత్తం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రిజిస్ట్రేషన్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ. గాయస్ ఇది మహారాష్ట్రలో చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. చూడండి ఒక్కోటి పీస్ ఎంతలో ఉందో. డైరెక్ట్ కర్రీ కట్టయితే చికెన్ ఫ్రైడ్ రైస్ లేదు సార్. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటిది? కామెంట్స్లో చెప్పండి. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉందో చెప్తా ఆగండి. టైం అయితే మార్నింగ్ 6 అయింది. ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాం, అందుకని చెప్పేసి ఈరోజు అయితే రెస్ట్. సో నేను నైట్ అంతా కష్టపడి నైట్ మొత్తం అయితే ట్రావెల్ చేసి ఫైనల్గా అయితే భోపాల్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాను. సో ఇక్కడ నుండి ఏంటంటే నేను కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా క్లాత్స్ ఉన్నాయి వాష్ చేసుకోవాల్సినవి. సో రూమ్ ఒకటి తీసుకొని మంచిగా బట్టలన్నీ వాష్ చేసుకొని సో రేపు మార్నింగ్ బయలుదేరదాం అనుకుంటున్నా. అండ్ ఈరోజు కూడా బయటే రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఎందుకంటే నైట్ మొత్తం నాకు లారీలో ట్రావెల్ చేశాను కాబట్టి సో కొంచెం బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి సో చూస్తారు కదా, లోడింగ్ అయితే అవుతుందన్నమాట. అన్లోడింగ్ చేస్తున్నారు ఇప్పుడే. సో ఇక్కడ నుండి ఇంకా డైరెక్ట్గా ఏదైనా హోటల్ తీసుకుని పక్కన హోటల్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత రేపు మార్నింగ్ భోపాల్ నుండి డైరెక్ట్గా ఉజ్జయిన్ అయితే స్టార్ట్ అయిపోదాం.
లేట్ లేకుండా. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అయ్యా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తెలియట్లేదు, ఎందుకు రీచ్ పోవట్లేదు కూడా అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నా. సో అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆర్ బ్యాక్.